ఒకరోజు తులసీదాసు గారు రామాయణం రాస్తూ ఉంటారు. అప్పుడే అటుగా హనుమంతుడు వస్తారు. హనుమంతుడు తులసీదాసు గారిని ఏమి రాస్తున్నారు అని అడుగుతారు. తులసీదాసు సీతమ్మ వారు అశోకవనంలో బంధించబడినప్పుడు అశోకవనంలో ఉన్న పువ్వులన్నీ తెల్లగా ఉన్నాయి అని రాస్తున్నా అంటారు. దానికి హనుమంతుడు కాదు, పువ్వులన్నీ ఎర్రగా ఉన్నాయి అంటారు. తులసీదాసు ఏమో నేను మానసికంగా దర్శనం చేశాను స్వామి, తెల్లగా ఉన్నాయి అంటారు. హనుమ ఏమో నేనా అశోకవనానికి వెళ్ళింది మీరా, నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను, పువ్వులన్నీ ఎర్రగానే ఉన్నాయి, మార్చి రాయండి అంటారు. ఇంకా తులసీదాసుకి ఏం చేయాలో తెలియక శ్రీరామచంద్రుణ్ణి తలుచుకుంటారు. శ్రీరాముడు ప్రత్యక్షమవుతారు. హనుమ ఏమిటి నీ అల్లరి ఇక్కడ అంటారు. హనుమంతుడు స్వామి నేను చూసినప్పుడు అశోకవనంలో పువ్వులన్నీ ఎర్రగానే ఉన్నాయి, ఈ తులసీదాసు తప్పుగా రాస్తున్నారని చెప్తున్నా అంటారు. అప్పుడు శ్రీరాముడు హనుమ ఆ ఋతువులో అప్పుడు పూసిన పువ్వులు తెలిపే, నీకెందుకు ఎర్రగా కనబడ్డాయో తెలుసా? అశోకవనంలో ఆ చెట్టు మీద కూర్చుని కిందకి చూశావు. మా సీతమ్మ తల్లి ఈ రాక్షసుల పర్యవేక్షణలో 10 నెలల నుంచి కట్టుబట్టలతో ఒక చెట్టు కింద ఉండిపోయిందా అని కోపంతో చూశావు. నీ కళ్ళు ఎరుపెక్కి ఆ పువ్వులు ఎర్రగా కనబడ్డాయి, అంతేకాని ఆ పువ్వులు తెలిపే హనుమ అని చెప్తారు. చూసారా హనుమంతుడికి సీతమ్మ వారిపైనున్న అపారమైన భక్తి ప్రేమ. జై హనుమాన్. అశోకవనంలో సీతమ్మ వారి గురించి, హనుమంతుడు లంకా దహనం గురించి ఒక మంచి వీడియో ఉంది, కింద ప్రొవైడ్ చేస్తున్నా, ఓపెన్ చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.